నమస్తే. వెల్కమ్ టు ఆర్టీ 7 టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ప్రజా సాధికార బస్సు యాత్ర సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన వీర శూర చందనంను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్కు తిప్పారని గోల్కొండ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గూడెం దొరబాబు, సీనియర్ నాయకులు రేగుబల్ల శివ అన్నారు. జనసేన పార్టీ నాయకులు వైసీపీ చేసిన తప్పులను ప్రశ్నిస్తారని ముందస్తుగా అరెస్టు చేశారని వారు అన్నారు. నేను గడ్డం దొరబాబు, గొల్గొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు నర్సీపట్నంలో తలపెట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రను వైఎస్ఆర్సీపీ పార్టీది మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి మా జనసేన తరఫున ఏదైనా కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే తప్పులు కానీ మేము ప్రశ్నిస్తున్నామనే ఉద్దేశంతో మా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజాన వీర సూర్యచంద్ర గారిని రాత్రి సుమారు 11:30 గంటలకు తన సొంత గ్రామమైన చెల్లోపాలు వెళ్ళి పోలీసు వారు అరెస్ట్ చేసి అక్రమంగా బంధించారు. తర్వాత 3-4 స్టేషన్లు తిప్పి లాస్ట్గా మన గొల్గొండ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నిర్బంధించారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఇది ఎంతవరకు ఇది మంచి పని అని మేము అడుగుతున్నాము. అలాగే మీ పార్టీ తరఫున చేసే తప్పులు ఏమన్నా ప్రశ్నించి మేము నిలదీస్తామనే ఉద్దేశంలో మీరు చేశారని, ఇలాంటి అక్రమ అరెస్టులు అనేది ఇది కరెక్ట్ కాదు. రేపొద్దుట ఇది మా పార్టీని కూడా ఇంకా ప్రజల్లోకి క్షేత్రస్థాయిని తీసుకొని వెళ్ళి మేము ప్రజల్లో మీ చేసే తప్పుల్ని ప్రజల్లోకి మేము తెలియపరిచి మీ పార్టీని నెక్స్ట్ 2024లో ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయని మీరు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తప్పుడైన పరిస్థితి. ఈ ప్రజల యొక్క హక్కుని కాలరాయడం అంటారు ఈ పార్టీకి. ఇది దుర్మార్గంగా ఉంది. దుర్మార్గమైన పనులు కనుక ఇది మాత్రం పద్ధతి మార్చుకోవాలని ఈ గొల్గొండ మండల నుండి జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.